హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా మమ్మీ ప్రిపేర్ చేసిన చాలా సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేసరి రెసిపీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. అండ్ చాలా ఈజీగా గూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది ఫస్ట్. దాంట్లోకి కొంచెం జీడిపప్పు అండ్ అలానే బాదం పప్పు ముక్కల్ని ఇట్లా కట్ చేసి పెట్టుకొని అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఎక్కువ నెయ్యి వేసేస్తే ముందుగానే మళ్ళీ మనము రవ్వ వేయించుకోవడానికి వేసుకోవాలి కాబట్టి జస్ట్ ఒక 1 స్పూనే వేసేశారు. అండ్ ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకొని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. సేమ్ అదే కడాయిలోకి ఇంకొంచెం నెయ్యి వేశారు. ఇప్పుడు కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు వేశారు. సో దట్ మనకి వేసుకున్న రవ్వ అనేది మంచిగా వేగుతుంది. అండ్ అలానే నెయ్యి ఫ్లేవర్‌తో మనకి రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక కప్పు రవ్వ తీసుకొని దాన్ని ఫ్రై చేస్తున్నాము. అండ్ ఈ రవ్వ మనం దేనితో అయితే మెజర్ చేసామో సో వాటర్ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక చిన్న కప్ అంతా రవ్వ వేసేసుకొని సూజీ ఉంటుంది గదా! సో, అది అన్నమాట. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. అండ్ ఈలోపు ఇంకొక పాన్ తీసుకొని దాంట్లోకి మనం దేనితో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ దాంతోనే ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మరగడానికి పెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లోకి కొంచెం మంచి కలర్ కోసం సాఫ్రాన్ యూజ్ చేశారు. కుంకుమ పువ్వు వేస్తే మంచి కలర్ వస్తుంది కాబట్టి. అండ్ మనకి ప్యారలెల్‌గా ఈలోపు రవ్వ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. అండ్ మా మమ్మీ చేసిన దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే యాక్చువల్‌గా మనము రవ్వ కేసరిలోకి ఇది వెయ్యము. బట్ మా మమ్మీ ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ శనగపిండి వేశారు. చాలా చాలా బావుంటుందని చెప్పారు. అండ్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. డెఫినిట్‌గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ శనగపిండి వేసి అది కూడా మంచిగా వేగిన తర్వాత మనకి వాటర్ ఆల్రెడీ మరగడానికి పెట్టుకున్నాం కదా! సో, ఆ వాటర్‌ని ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఉంటలేం కట్టకుండా ఉంటుందనమాట. వాటర్ వేసుకుంటూ మిక్స్ చేస్తూ వేయండి. అప్పుడు మనకి ఎక్కడా గూడా లంప్స్ ఫార్మ్ అవ్వకుండా మంచిగా వస్తుంది. ఇది కొంచెం సేపు కుక్ చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం దగ్గర పడుతుందనమాట. రవ్వ అనేది మంచిగా ఉడికిపోతుంది. అండ్ ఈ స్టేజ్‌లో మనము దీంట్లోకి షుగర్ వేసుకుంటాము. మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా వేసేసుకుంటాము. మెజర్‌మెంట్స్ వచ్చేసరికి ఒక కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈచ్ ఇండివిడ్యుయల్‌కి స్వీట్‌నెస్ అనేది కొంచెం డిఫర్ ఉంటుంది గదా! సో, అకార్డింగ్ టు అవర్ టేస్ట్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది. అండ్ ఇట్లా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుందనమాట. అండ్ మనం షుగర్ వేసాం కాబట్టి జస్ట్ కొంచెం సాల్ట్ అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ మంచి టేస్ట్ కోసం అట్లా వేసేసుకోవాలి. అండ్ అలానే దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేస్తున్నాము. ఒకవేళ మీకు యాలకుల పొడి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ అలానే కొంచెం పచ్చ కర్పూరం అనమాట. అంటే ఇది మనం చక్కెర పొంగల్లి అలాంటి ట్రెడిషనల్ స్వీట్స్‌లో వేసుకుంటాము. అండ్ ఇక్కడ కొంచెం వేస్తున్నారు. జస్ట్ ఒక 1 పించ్ అనమాట. చాలా కొంచెమే వేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకోకూడదు. డిష్ అనేది పాడైపోతుందనమాట ఎక్కువ వేస్తే. అండ్ జస్ట్ కొంచెం వేసేసుకొని ఇట్లాగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే మనకి చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. డెఫినిట్‌గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.